టీమిండియా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళల అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్లో భారత్ జోరు కొనసాగిస్తుంది. ఓవల్ వేదికగా జరుగుతున్న టోర్నీ ఫైనల్లో అద్భుతమైన బౌలింగ్తో దుమ్మురేపింది. 82 పరుగులకే ప్రత్యర్థి జట్టు సౌత్ ఆఫ్రికాను మట్టి కరిపించి గెలుపుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. తెలంగాణ తేజం గుంగడి త్రిష 3 వికెట్లతో రాణించగా పరుణికా సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ చెరో 2 వికెట్లు, షబ్నం షకీల్ 1 వికెట్ తీసింది. భారత్ గెలుపు కోసం 83 రన్స్ చేయాల్సి ఉంది. మహిళల అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్లో భారత్ జోరు కొనసాగిస్తుంది. ఓవల్ వేదికగా జరుగుతున్న టోర్నీ ఫైనల్లో అద్భుతమైన బౌలింగ్తో దుమ్మురేపింది. 82 పరుగులకే ప్రత్యర్థి జట్టు సౌత్ ఆఫ్రికాని మట్టి కరిపించి గెలుపుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. తెలంగాణ తేజం గొంగడి త్రిష 3 వికెట్లతో రాణించగా పరుణికా సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ చెరో 2 వికెట్లు, షబ్నం షకీల్ 1 వికెట్ తీసింది. భారత్ గెలుపు కోసం 83 రన్స్ చేయాల్సి ఉంది. క్రికెట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, భారత్ గెలుపు కోసం ఇంకా 83 రన్స్ చేయాల్సి ఉంది. ఏ విధంగా ఉండబోతుంది ఆట? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వరుస విజయాలతో మహిళల అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్ చేరిన యువ భారత జట్టు నేడు ఓవల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాను 82కే ఆల్అౌట్ చేశారు. టైటిల్ ఫోర్ లో దక్షిణాఫ్రికాతో విజయం దిశగా కూడా భారత్ అడుగులు వేస్తుంది చెప్పాలి. రెండో ఎడిషన్ లో టైటిల్ సొంతం చేస్తున్న లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో దుమ్మురేపుతుందని చెప్పాలి. ముఖ్యంగా భారత బౌలర్ల బ్యాట్కి ప్రత్యర్థి జట్టు బెంబేలెత్తిపోతున్నారని చెప్పాలి. లెఫ్ట్ వార్మ్ అయిన స్పిన్నర్లు వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లాతో పాటు పర్ణికా సిసోడియా, పేసర్ జోస్టా దాటికి టీమిండియాతో ఆడిన జట్లు కనీసం 100 పరుగులు కూడా చేయడం లేదంటే మన బౌలింగ్ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టోర్నీలో అత్యధిక వికెట్ తీసిన బౌలర్లో వైష్ణవి 15, ఆయుషి 12 టాప్ 2లో కనిపిస్తుంది. బౌలర్ల బెరుకులకు తోడు బ్యాటింగ్ లో మన తెలంగాణ రాష్ట్రం చెందిన యువ క్రికెటర్ గొంగుడి త్రిష అంచనాలకు మించి రాణిస్తుంది. ఈ టోర్నీలో ఆమె 6 మ్యాచ్లలో 66.25 సగటుతో మొత్తం 265 పరుగులు చేసింది. ఇక ఆ టోర్నీలో టాప్ స్కోరర్ గా కూడా నిలిచింది. మరొక ఓపెనర్ కమిలిని కూడా రెచ్చిపోతుండటంతో మిడిల్ ఆర్డర్ కి సంబంధించి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రావడం లేదు చెప్పాలి. ఫైనల్లో కూడా వీళ్ళు ఇదే ఫామ్ ను కొనసాగిస్తున్నట్టు కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. టెన్నిస్ లో ఆస్ట్రేలియాకు స్టార్ట్ ఇచ్చి ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా అతి స్వల్ప స్కోర్ 82కే ఆల్అౌట్ కావడంతో భారత్ విజయం సునాసమైనది చెప్పాలి. ఇప్పటికే ఆ ఇండియా 53 పరుగులు చేసి ఒక వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. మరో 30 పరుగులు చేస్తే భారత్ విజయం తీరాలకు చేరనుంది. మరి కాసేపులోని మ్యాచ్ సంబంధించి ఇప్పటికే విజయం కన్ఫర్మ్ అయిందని కూడా భారత అభిమానులు, క్రీడా అభిమానులు అంటే ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.